సో హాయ్. నా ఫేసు నవ్వుతో వెలిగిపోతుంది కదా. ఏం లేదు, లైఫ్లో సమ్ టైమ్స్ చిన్న చిన్న విషయాలకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే ఆ, నా పేరు మీద సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, అకౌంట్ మెయింటైన్ చేసే పర్సన్స్ ఫేక్, కానీ ఆ అకౌంట్లో ఉన్న కంటెంట్ అనేది, అంటే ఆ కంటెంట్ నా నా అకౌంట్లో నుంచే కదా ఆ ఫేక్ పర్సన్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నాడు. బట్ ఎంతమంది ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు బికాజ్ ఆఫ్ ద కంటెంట్. సో కంటెంట్ అనేది రియల్, కానీ ఫేక్ వాడు ఆ కంటెంట్ని చెడ్డుగా యూస్ చేస్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసి అక్కడ పెట్టే ఫోన్ నెంబర్స్ కానీ ఇంకా ఇంకా ఏదేదో చెత్త, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే నేను స్వతహాగా ఎన్నో ఆల్మోస్ట్ ఒక 5 years అనుకోండి, లేదా 10 years అనుకోండి, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఇన్స్టా ఈ మధ్య కాలంలో పెడుతున్నా కానీ అకౌంట్స్ నిలబడట్లేదు, అకౌంట్స్ పోతున్నాయి. మళ్ళా వేరే అకౌంట్ చేస్తున్నా, అది పోతుంది. అట్లా అంటే రియల్గా ఉన్న నన్ను మాత్రం సోషల్ మీడియా తీసుకోవట్లేదు. ఫేక్ వాళ్ళ అకౌంట్స్ మాత్రం ఉంటున్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు, ఫర్ దట్ హ్యాపీ. కాకపోతే ఫేక్ వాళ్ళకి అంత ఫాలోవర్స్ ఉన్నారు కదా, బట్ కంటెంట్ నాదే, మెయింటైన్ చేసే పర్సన్ ఫేక్ ఉన్నాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 10K సబ్స్క్రైబర్స్. అసలు మ్యాటర్ చెప్పని. 10K సబ్స్క్రైబర్స్ పాప కొత్త పైన. సో ఏమైందంటే, స్వాతి నాయుడు 2024 అనేసి ఇన్స్టాలో ఒక ఐడి పెట్టా. అది కూడా వేరే తెలిసిన పర్సన్ క్రియేట్ చేశారు కదా. అది ఏమైందంటే నేము స్పెల్లింగ్ తప్పు పెట్టారు. అంటే SWATI అని పెట్టాడు, SWATHI అని పెట్టలేదు, SWATI, స్వాతి నాయుడు 2024 అని పెట్టారనమాట. పెట్టి నాకు ఇచ్చాడు. అంటే నాకు క్రియేట్ చేస్తే అవ్వట్లేదని చెప్పేసి, ఎవరో కాదు సాయినే. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా ఆ అకౌంట్ అట్లా నేను అప్లోడ్ చేసుకుంటా ఉండగా ఆ అకౌంట్ కొద్దిగా నిలబడిన తర్వాత అట్లట్లా పెరుగుతున్నారు. దాంట్లోంచి నేను ఓన్లీ 1 పర్సన్కే నేను ఫాలో చేశాను, అది డీజే అవి అని చెప్పేసి, అంతే. ఇంకేం ఫాలో చేయలేదు. ఈలోపు సాయి కొలాబరేషన్ ఇస్తున్నాడు, అవికి నేను ఇలా ఉంది. అవికేమో ఐ థింక్ 1600 మంది ఎంతో ఉన్నారు. అలా ఉండగా ఫాలోవర్స్ అనేది నాకు వస్తున్నప్పుడు, అంటే నా ఒరిజినల్ అకౌంట్కి ఫాలోవర్స్ వస్తున్నప్పటికీ నాకు మంచిగా అనిపించింది. ఇంకా నేను కూడా రాత్రి పగలు నిద్రపోకుండా నేను కూడా అట్లనే కంటెంట్ చేస్తూ వీడియోలు పెడుతూ పాతవి కొత్తవి అలా పెడుతూ ఉన్నాను. సో అలా 9,000 ప్లస్ వచ్చింది. ఇందాకనే నేను మాట్లాడాను. సో 9,600 దాకా వచ్చింది సబ్స్క్రైబర్సు అని నేను చెప్పాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 10K వచ్చింది. ఐ ఫీల్ సో హ్యాపీ. నా అకౌంట్స్ నిలబడి ఉంటే ఈ పాటికి ఎన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ నా అకౌంట్స్ నిలబడకపోబట్టి, ఫేక్ అకౌంట్స్ నిలబడబట్టి ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్ ఏదో ఇలా నిలబడింది. 10K ఫాలోవర్స్ వచ్చారు. అయినా కూడా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ కంటెంట్ వచ్చేసి నాదైతే కనుక ఎక్స్పోజింగ్ అడల్ట్ కంటెంట్ అనేది ఏదో తెలుసో తెలియకో లేక వచ్చిందో ఏదో మొత్తానికి అలా ఉంది. అండ్ మధ్యలో కొన్ని కుకింగ్ అవి ఉంటాయి, కొన్ని బేబీ ఉంటాయి, అలా ఉంది. విడివిడిగా పెడదాం అనుకున్నా, బట్ అదంతా సెట్ అవ్వట్లేదు. అండ్ నేను పెట్టే అడల్ట్ న్యూడిటీ కంటెంట్కి కూడా ఛానల్స్ ఎగిరిపోతున్నాయి. సో నా దగ్గర చాలా మసాలా కంటెంట్ ఉంది, కానీ అదంతా పెట్టడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే అదంతా పెడితే ఛానల్స్ ఎగిరిపోతుంది. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఖచ్చితంగా అందరినీ హ్యాపీ పెట్టేలాగానే నేను ఎప్పటికీ చేస్తాను. దట్ ఈజ్ మై ప్రామిస్. అండ్ మేబీ ఇంకో గుడ్ న్యూస్, ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెంట్ ఏమో తెలీదు. 23వ తారీఖుకి డేటు మెన్సెన్స్ రాలేదు. ఈరోజు 24 కదా. రేపు ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. అవిని కిట్ తెమ్మంటే బయటికి వెళ్ళి వచ్చారు. సాయి అవి మందు కొనుక్కున్నారు, సోడా కొనుక్కున్నారు, గ్రిజర్ కొనుక్కున్నారు, అన్నీ కొనుక్కున్నారు. కిట్ మాత్రం తేలేరు. ఇంకా మరి రేపు మార్నింగ్ కిట్ ఎలా వస్తుంది చూడాలి. అండ్ అది అంటే మన చేతిలో ఉన్న మొబైల్లో, నా దగ్గర ఉన్న అకౌంట్లో
10K ఫాలోవర్స్ వచ్చినప్పటికీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇది చిన్న విషయమే కదా, నీకు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు కదా, 10K ఫాలోవర్స్కి ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నానంటే నేను అది నా కష్టం, నా కృషి. నా అకౌంట్స్ నిలబడవు, నా పేరు మీద ఉన్న అకౌంట్స్ నిలబడవు. కొంతమంది రాంగ్గా కామెంట్స్ చేయొచ్చు, కొంతమంది రాంగ్గా ట్రీట్ చేయొచ్చు, కొంతమంది అవాయిడ్ చేయొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను మాత్రం నేను నమ్ముకున్న దారిలోనే ఉన్నాను, నా దారిలోనే ఉన్నాను. నాకు ఇది చాలా పెద్ద విషయం. ఇన్స్టాలో 10,000 మంది ఫాలోవర్స్ వచ్చారంటే నా వరకు అది నాకు మంచి విషయం, పెద్ద విషయం. ఎందుకంటే అది కూడా నా చుట్టుపక్కల వాళ్ళని చూసి, అలా వాళ్ళు 10K ఫాలోవర్స్ వస్తే వాళ్ళు కేక్ కటింగ్లు చేసుకోవడాలు అలాంటివి చూసినప్పటికీ ఓహో ఇవి కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అంటే నిజమే, చిన్న చిన్నవి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతమంది మనం పెట్టే కంటెంట్ చూడాలనుకుంటున్నారు అంటే ఎంత హ్యాపీ. ఇంకోటి, అందరు యూట్యూబర్స్ లాగా, అందరు మీడియా వాళ్ళకి లాగా వచ్చే కామెంట్స్కి నేను రిప్లైస్ ఓపెన్గా చెప్పలేను. ఎందుకంటే నేను ఆ కామెంట్స్కి రిప్లైస్ చెప్తే ఆ వీడియోని ఫేక్ వాడికి అనుగుణంగా యూజ్ చేసుకుంటాడు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది. నేను నా ఒరిజినల్ ఛానల్లో కామెంట్స్కి రిప్లై ఇచ్చేది వాడు తీసుకెళ్ళి ఫేక్ వాటిల్లో పెట్టుకుని జనాల్ని నమ్మిస్తాడు అదే ఒరిజినల్ అన్నట్టుగా. సో సిచ్యువేషన్ ఎలా ఉందంటే నేను ఒరిజినల్ వేరేవి డూప్లికేట్ అన్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా నేను చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఏంటో తెలియట్లేదు నాకు. మీ అందరితో కలిసి ఉన్నంత హ్యాపీగా ఉంది. నేను ఒంటరిదాన్ని కాదు, నాకు మీ అందరూ ఉన్నారు, మీ అందరికీ నేను కూడా ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడు కూడా మీరు ఏ థాట్ అయితే నా వీడియో ఓపెన్ చేసి చూస్తారో ఆ అంచనాలకి ఎప్పుడు నేను కింద ఉండకూడదని అనుకున్నాను. ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ ఇదంతా ఆల్రెడీ నేను చేసేసాను. మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, అన్నీ ఆల్రెడీ లైఫ్లో చేసేసాను మొత్తం. మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, ఫ్యాషనబుల్గా ఉండడం కానీ, శారీ వేరింగ్, ఎవ్రీథింగ్ అన్నీ చేసేసాను. కాకపోతే అప్పుడు ఉన్న ఫిజిక్ ఇప్పుడు ఉన్న ఫిజిక్ కొద్దిగా డిఫరెంట్, లిటిల్ బిట్, నాట్ మోర్, బిట్ ఆఫ్, బికాజ్ నా బాడీ నా హ్యాండ్స్లోనే ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ స్లిమ్ చిట్కలో అయిపోతుంది. అది ఏం పెద్ద కష్టం కాదు, ఐ క్యాన్. కాకపోతే ఏంటంటే లైఫ్లో ఎన్నో కష్టాలు పడ్డాం కదా, జస్ట్ అలా చిల్ అవుతూ చిల్ కూడా ఏం లేదు, జస్ట్ అలా బద్ధకంగా రిలాక్స్గా ఉన్నాను అంతే. బట్ ఒక్కసారి కాకరపోవు తెలిగిస్తే ఎట్లా బ్లాస్ట్ అవుతుందో అట్లనే ఇఫ్ ఐ టుక్ అ డెసిషన్ సడన్లీ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. నౌ ఆల్సో ఐఎమ్ సో హ్యాపీ విత్ వాట్ ఐ ఎమ్ అండ్ యూ పీపుల్ ఆల్సో లవింగ్ మీ అ లాట్. కంటెంట్ అనేది ఇంపార్టెంట్, హౌ వి లుక్ అనేది కాదు. జనాలు కోరుకున్న కంటెంట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అది నేను చేస్తాను. ఆ నమ్మకంతో నా మీద ఉంటారు, ఆ నమ్మకం ఎప్పటికీ పోదు. సో మనిషి ఎట్లున్న కంటెంట్ చేయగలిగే సత్తా ఉండాలి, ఆ సత్తా నాలో ఉంది. ఏంటి లైట్లా? నేను వీడియో చేస్తున్నానని వేసా. మమ్మీకి 10,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. థ్యాంక్ యూ చెప్పు. ఒక్కసారి చెప్పు చాలు. మమ్మీ కంటే పాప వీడియోస్ చూసి కూడా పాపకు కూడా వచ్చినట్టే ఫాలోవర్స్. 10,000 మంది ఫాలోవర్స్ పాప వీడియోస్కి వచ్చారు. ఏంటి డబ్బులు? ఆ ఫాలోవర్సే వచ్చారు, డబ్బులు ఏమో నాకు అదంతా తెలీదు. సో వీళ్ళు మేడపైకి వెళ్ళారు, టెర్రస్ మీదకి. సాయి అవి నేను పాప కూడా వెళ్తాం.